డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త శ్రీనివాస్ హెచ్చరించారు. అంజాద్ బాషా కడపలో అదృష్టంతో ఎమ్మెల్యే అయ్యారని, రాగల ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పారు. పవన్ ఒక నిబద్ధతతో రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి వ్యక్తిని విమర్శించే నైతికత డిప్యూటీ సీఎం బాషాకు లేదని శ్రీనివాస్ మండిపడ్డారు. నాకు ఇంకా బాగా తెలుసు, ఆయన కడప ఎమ్మెల్యే ఏదో అదృష్టం బాగుండి ఎమ్మెల్యే అయిపోయినాడు. ఆయన చరిత్ర, ఆయనకున్నటి అర్హత ఏంటో కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా నాకు ఇంకా బాగా తెలుసు. ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం ఏంది? అయ్యా కడప ఎమ్మెల్యే గారు, తమ ఔకాద్ ఏందో చూసుకోండి. తమ ఔకాద్ మా నాయకుడు ఏంది? పార్టీ ఎందుకు పెట్టాడా? పార్టీ ఎందుకు పెట్టాడంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, యువతకి, మహిళలకి, తెలుగు ప్రజానికానికి 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం, అంబేద్కర్ భావజాలాన్ని, జ్యోతిబా పూలే భావజాలాన్ని, సిద్ధాంతాన్ని పునాదిగా చేసుకొని సమాజం ఉండాలని, కులాలను కలిపే రాజకీయాన్ని, మత ప్రస్తావన లేని రాజకీయాన్ని, ఇటువంటి 7 బలమైన సిద్ధాంతాలతో పునాదిగా ఏర్పాటు చేశాడు మా నాయకుడు. ఎందుకు పెట్టాడో పార్టీ తెలీదా? నీకు తెలియకపోతే మాకేం సంబంధం? తమరికి అంత తెలివితేటలు, తమరికి అంత బుద్ధి జ్ఞానం ఉంటే కడపకి కర్మ ఎందుకు పడుతుంది? మేకతోలు కప్పుకొని పులితోలు కప్పుకున్నంత మాత్రాన పులి అయిపోదు కడప ఎమ్మెల్యే గారు. చిన్న చీమ కుడితే కూడా మే అంటుంది తప్ప పులిలా గాడ్రించదు. తమరు కటింగ్ భాషాలని, తమకేదో హోమ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం అని ఒక పులితోలు కప్పితే తమరు పలిచే పలుకులు, అరిచే అరుపులు మేకరుపులే.